రాష్ట్రంలోని పేదలకు రిజర్వేషన్లు ఇవ్వాలనే ప్రయత్నాలు ఎప్పటినుంచో జరుగుతున్నాయి. మాజీ ప్రధాని పివి నరసింహారావు హయాంలో కూడా దీనిపై ప్రయత్నం జరిగింది. కానీ అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు కల్పించడంలో ఆయన విఫలమయ్యారు. ఈ అంశంలో ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం సక్సెస్ అయ్యారు. ఇది ఎలా సాధ్యమైంది? అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన పేదలకు 10% రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం బిల్లు తెచ్చింది. వాస్తవానికి అగ్రవర్ణాల్లోని పేదలకు విద్య, ఉపాధి రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలన్న ఉద్దేశం ఇప్పటికిప్పుడు జరిగింది కాదు. మాజీ ప్రధాని పివి నరసింహారావు హయాంలోనే ఈ బిల్లు కోసం ప్రయత్నం జరిగింది. కానీ న్యాయపరమైన ఇబ్బందులతో ఈ బిల్లు తేవడంలో పివి విఫలమయ్యారు. ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాలకు రిజర్వేషన్ల కోసం పివి ప్రభుత్వం 1991 మే 25న ఆఫీస్ మెమోరాండం జారీ చేసింది. ఆ నిర్ణయం సుప్రీంకోర్టులో వీగిపోయింది. రాజ్యాంగంలో సామాజిక, విద్య వెనుకబాటుతనానికి మాత్రమే 15(4)(16)(4) అధికరణం అవకాశం కల్పిస్తోందని, అగ్రవర్ణాల ఆర్థిక వెనుకబాటుతనానికి రిజర్వేషన్లు ఇవ్వాలని పేర్కొనలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇది రాజ్యాంగ వ్యతిరేకమని సుప్రీంకోర్టు తేల్చిన తర్వాత అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కల్పించాలనే ప్రయత్నం ఎవ్వరూ చేయలేదు. आर्टिकल 15 और आर्टिकल 16 में पहले से ये रखा गया था संविधान के अंदर कि जो पिछड़े हैं, कमजोर हैं, उनके लिए सरकार को ये अधिकार रहेगा, राज्य को, स्टेट को, कि वो कोई प्रावधान करे और उसी के तहत जो आरक्षण अभी तक भारत में हुआ है वो चला। उससे बाहर हटके जब आरक्षण की कोशिश की गई 2 बार, तो सर्वोच्च न्यायालय ने उसको स्वीकार नहीं किया। సుప్రీంకోర్టు తీర్పును దృష్టిలో పెట్టుకునే మోదీ ప్రభుత్వం అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్లు ఇవ్వాలని తీర్మానం చేసింది. అందుకు అనుగుణంగా రాజ్యాంగ సవరణ తీసుకువచ్చేందుకు చకచకా పావులు కదిపింది. పివి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను తప్పుపడుతూ సుప్రీంకోర్టు ఎత్తి చూపిన రాజ్యాంగపరమైన లోటుపాట్లు లేకుండా మోదీ ప్రభుత్వం జాగ్రత్త పడింది. రాజ్యాంగ సవరణ ద్వారానే బిల్లు తేవాలని నిర్ణయించింది. అగ్రవర్ణాల్లోని పేదలకు 10% రిజర్వేషన్లను ప్రతిపాదిస్తూ 124వ రాజ్యాంగ సవరణ ద్వారా లోక్సభ బిల్లుకు ఆమోదం తెలిపింది. రిజర్వేషన్లు 50% దాటేందుకు వీల్లేదని 1963లో సుప్రీంకోర్టు కీలక తీర్పు చెప్పింది. అసాధారణ పరిస్థితుల్లో రిజర్వేషన్లు 50% దాటవచ్చని పేర్కొంది. ప్రస్తుతం ఎస్సీలకు 15%, ఎస్టీలకు 7.5%, ఇతర వెనకబడిన తరగతులకు 27% రిజర్వేషన్లు అమలవుతున్నాయి. అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్లు కల్పించడం ద్వారా ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లు 50 నుంచి 60%కి పెరగనున్నాయి.